అందరికీ నమస్కారం. శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారి జీవిత విశేషాలు అనే అంశాన్ని గురించి వివరించుకుందాం. వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవల్లపల్లి. మద్రాస్ ప్రభుత్వ ఓరియంటల్ లైబ్రరీలో పండిత పదవిలో కుదురుకున్న కొన్నాళ్లకే ప్రభుత్వం ప్రాచీన తాళపత్ర గ్రంథ సేకరణ కోసం శాస్త్రి గారిని, మానవల్లి రామకృష్ణ కవి గారిని ఎన్నిక చేసింది. ఇరువురు జంటగా కొన్ని ప్రాంతాలు సంచరించారు. కోస్తా జిల్లాలన్నీ శాస్త్రి గారు ఒక్కరే పర్యటించారు. అంతకుముందు కల్నల్ కాలిన్ మెకంజీ, సిపి బ్రౌన్ ప్రభుత్వాధికారులు కొన్ని తాళపత్ర ప్రతులు, కవిలలు, కైఫియతులు సేకరించారు. ఆ తర్వాత గ్రంథ సేకరణకు, వాటి పరిశోధనకు శ్రీకారం చుట్టి ఆహ్వానం పలికిన వారు రామకృష్ణ కవి ప్రభాకరులే. పై ఇరువురు గురించి 4/3/1911 నాటి కృష్ణా పత్రికకు లేఖతో ఆరంభమైంది శాస్త్రి గారి పరిశోధన. ప్రభాకర శాస్త్రి గారు చాలా స్వల్ప వేతనంతో, ఏ అధికార సౌకర్యాలు లేకుండా ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి పడరాని యాతనలు పడి గ్రామైక రాత్రంగా కేవల వాంగ్మయ అనురక్తితో దేశాటనం చేసి ప్రాచీన గ్రంథాలను ఎన్నో సేకరించారు. ఆనాడు ఆ పని అంతటి దీక్షతో జరగకపోతే విలువైన వాంగ్మయ రాశి ఈ పాటికి ఖిలమైపోయేది. సాహిత్య నిర్మాతగా శాస్త్రి గారు చేసిన కృషిలో ఇది మెట్టు వాటా. దేశాటనం వల్ల, పండిత గోష్ఠుల వల్ల, సహజంగా ప్రజ్ఞాచక్షువు కావడం వల్ల గ్రామీణ జన జీవితంలోనికి చొచ్చుకొని వెళ్ళినప్పుడు ప్రాచీన గ్రంథాల పలుకుబడి ప్రజలపై ఎలా చెల్లుబడి అవుతున్నదో ప్రత్యక్షంగా పరిశీలించే అవకాశం ఏర్పడింది. 20 ఏండ్ల కిందట ప్రాచీన గ్రంథ సంపాదనకై తెలుగుదేశం ఊరూరా టూరు చేస్తూ చాలా కాలం విద్వద్గోష్ఠి జరిపిన వాడను కనుక ప్రాచీన గ్రంథాల పలుకుబడి పల్లెటూళ్లలో ఎంత చెల్లుబడి అవుతున్నదో నేను ఎరుగుదును అని శాస్త్రి గారే చెప్పారు. పల్లెల్లో అటకలపై బూజుపట్టి పురుగులకు భుక్తి పెట్టుతున్న తాళపత్ర ప్రతులను ఎన్నింటినో సేకరించి భద్రపరిచారు శాస్త్రి గారు. 1915లో గోదావరి మండల యాత్ర, 1916లో కృష్ణా జిల్లాలో దీవి నరసింహాచార్యులు గారిని సహాయకులుగా గైకొని సంచారం. ఆ సంవత్సరమే ప్రభుత్వ ఆదేశం మేరకు తంజావూరు శరభోజీ సరస్వతి మహల్ లైబ్రరీలో గ్రంథాలయ విలువలు, వివరాలు తేల్చడం కోసం 10 నెలల పాటు తంజావూరులో పనిచేశారు. అయితే అంతకు ముందే పరిశోధన పిపాసతో తామై తంజావూరు చేరి అక్కడి విశేషాలు గుర్తించుకొని తంజావూరు ఆంధ్రరాజుల చరిత్రను వెల్వరించారు. దక్షిణాంధ్ర వాంగ్మయ సౌధానికి తలుపులు తెరిచింది మొదట వేటూరి వారే. పిమ్మట 1917లో నెల్లూరు జిల్లాలో సంచారం. సహాయకులు దీపాల పిచ్చయ్య శాస్త్రి గారు. 1918లో కళింగ దేశంలో గ్రంథ సేకరణ. కృష్ణా పత్రిక 10/11/1917లో అముద్రిత గ్రంథ రత్నములు అనే వ్యాసంలో వారే ఈ అనుపలబ్ధ ప్రాచీన గ్రంథములను గూర్చి పుస్తకముగా ప్రకటించ తగినంత విషయం కలదు. ఆలించువారి అంతగా కానరారు. త్వరపడి తాటియాకు కట్టలను ఇప్పటికీ నిలిచి ఉన్నంత వరకైనా పరిశీలన పూనుదురేని కొన్ని అయిన గ్రంథరత్నములు వెలువడకపోవు అన్నారు శాస్త్రి గారు. తరువాత ఒక ఉదంతాన్ని నమోదు చేశారు. 1919లో గ్రంథ పరిశీలనకు మోదుకూరు, గుంటూరు జిల్లాలో
అడుగుపెట్టాను. సంపన్నులకు భట్రాజుల గారి ఇంట గ్రంథాలన్నీ చెడిపోగా పారవైచిరట. ఆ పారవైచిన వానిలో కానవచ్చిన వానిలో ఈ క్రింది పద్యములు తునిగిపోయిన ఈ పద్యముల ఆకులను చూసి నేను మిక్కిలి దుఃఖపడ్డాను అన్నారు శాస్త్రి గారు. ఇది శాస్త్రి గారి ఆవేదన. ఆ జిల్లాలో వారు సంచారం చేస్తున్నప్పుడు పడిన అవస్థను చెప్పే చాటువును చిత్తగించండి. దూరము నుండి ఎంత పడి దూసిలి, దూరము నుండి ఎండబడి దూసిలి, ఇంటికి ఏగుదెంచు చొప్పారసి కూర్మి పేర్మి వినయంబు భయంబు తొలంకు చూట్కి నిండారిన మోము తోడ ఎదురై ఎడి తొయ్యలిడించి దేశ సంచారము సేత రోత పరిచారకులు ధనమా వృధా వృధా. ప్రభాకరులు ప్రాచీన గ్రంథ సముద్ధరణ కోసం తెలుగు జాతిని హెచ్చరించడంతో తృప్తిపడక సాహిత్యపు విలువలు తెలిసినవారు, జాతికి ఏది మేలో ఎరిగినవారు కావడం వల్ల కొన్ని అమూల్య గ్రంథాలు ప్రకటిస్తూ వచ్చారు. చాటుపద్య మంజరి, ప్రబంధ రత్నావళి, చాటుపద్య మణిమంజరి ద్విభాగం, రెండవ భాగం, బసవోదాహరణం, నీతి ద్విషష్టిక సంస్కృతంలో ఉంది ఇది, సుగ్రీవ విజయం, శ్రీ వెంకటేశ్వర వచనములు, తాళ్లపాక వారి సంకీర్తనలు, ఆంధ్ర కామందకం మొదలైనవన్నీ ప్రకటించడమే కాదు, ముత్యాల రాజావారిచే తెనాలి రామలింగని ఉద్భట ఆరాధ్య చరిత్రము, దక్కుపల్లి దుగ్గన నాసికేతోపాఖ్యానము చేయించారు. శివతత్వ సారమును ప్రచురింపవలసిందని ఆంధ్ర సాహిత్య పరిషత్తును ప్రేరేపించారు. వారు ప్రాచీన గ్రంథ ప్రకటనకు పడ్డ తపన ఇలాంటిది. స్వీయ రచనల ప్రకటన కంటే ఎక్కువ శ్రద్ధ, అనురక్తి ప్రాచీన గ్రంథ ప్రకటనకై పడ్డారు. అందువల్లనేనేమో తాళపత్ర గ్రంథము అన్న వ్యాసంలో మా పుట్టుకకు ప్రాచీన గ్రంథ సముద్ధరణము ఒక పరమార్థమా అని మాకు తోచుచున్నదని వ్రాసుకున్నారు. ఇలాగా తెలుగునాట ఊరూరా వాడవాడా కొన్నేళ్లు తిరిగి మద్రాసు చేరుకున్నారు. ప్రాచ్యలిఖిత పుస్తకశాల తరపున తాము సంపాదించి తెచ్చిన తాళపత్ర గ్రంథాలకు 30 ఏళ్లు శ్రమించి 19 సంపుటాలుగా గ్రంథ వివరణికలు కూర్చారు. సమగ్ర ప్రణాళిక రూపొందించుకున్నారు. అందులో ప్రతి వివరాలు, దొరికిన తీరు, సేకరణ కాలము, కృతిపై లఘు విమర్శ, మూలపత్ర లేక దానికి పుత్రిక, లేఖకుని పేరు మున్నగు వివరాలు పొందుపరిచారు. ఎడనెడ కవితా శైలి, ఎన్ని అధ్యాయాలు, వంశవృక్షాలు, ఇలా నడిచింది రచన. ఈ కేటలాగుల వల్ల ఆంధ్ర కవి చరిత్ర ద్వారానికి వాకిళ్ళు తెరిచినట్లయింది. కొందరు వీటిని చూసి గ్రంథ ప్రచురణకు పూనుకొన్నారు. సాహిత్య విమర్శ కూడా జతపడుట చేత గ్రంథ వివరణికకు గౌరవం పెరిగింది. కవి చరిత్ర నిర్మాణానికి, వాంగ్మయ చరిత్రకు, భిన్న సాహిత్య ప్రక్రియల అవగాహనకు అవకాశం ఏర్పడింది. పరిశోధకులకు గని దొరికినట్లయింది. శాస్త్రిగారి సారస్వత భానోదయంతో తొలి కిరణం గ్రంథ వివరణికల నిర్మాణం. శాస్త్రిగారిని తమ 60వ ఏట కూడా గ్రంథ గవేషణ వేడలేదు. 1946-48 మధ్య కాళహస్తి ప్రభువుల నుండి తాళప్రతుల ఎన్నో సేకరించి తిరుపతి ప్రాచ్య పరిశోధన సంస్థకు చేర్చారు. 1946 మేలో వస్తు గౌరవము, కవితా గౌరవము కారణంగా సత్వర గ్రంథ ప్రచురణ చేపట్టవలసిందని హెచ్చరిస్తూ వ్యాసం రాశారు. ఇంతెందుకు, తమ కడ చదువు పూర్తి చేసిన వారికి వీడ్కోలు చెప్తూ, మీ ప్రాంతాలలో తాళపత్ర గ్రంథాలు ఉన్నాయేమో వెదకి నాకు పంపించండి అనేవారు.
ఇది వారి ఆరాటం. ఈ సందర్భంలో ఇంకో మాట చెప్పవలసి ఉంది. స్థానిక చరిత్రలు అనే పేర కల్నల్ కాలిన్ మెకంజీ సంపాదించి ఉంచిన వానిని కన్ను పొడుచుకొని చదవటమే కాదు, కొన్ని గమనార్హములైన వానిని గుర్తించి ప్రకటించి దేశంలో జాగృతిని కల్పించిన మహనీయులు. ఆయన చెరగని మాయని కృషి చేసిన గ్రంథ సముద్ధరణ. ఆ పునాదిపైనే వాంగ్మయ వికాసమంతా. ఈ తీరైన సేవలో 20వ శతాబ్దంలో ప్రభాకరులే ప్రథమ గణ్యులు. పాత తాటాకు వ్రాతప్రతుల కోసం కళింగ దేశ యాత్రలో ఆ మహనీయుడు పడ్డ దురవస్థను తెలిపే సంఘటన వారి మాటల్లో వినండి. బొబ్బిలికి దగ్గరలో కుసుమూరను గ్రామం ఉంది. అక్కడ గ్రంథములున్నాయేమో అని కనుగొనపోయి తిని దొరకలేదు. మధ్యాహ్నం 1 గంటకు అక్కడి నుండి తిరిగి నందబలగకు వస్తూ ఉంటే ఆకస్మికంగా కారు క్రమ్మి జడివాన కుంభవృష్టి నిమ్మ పండ్లంతటి వడగండ్లతో కొట్టి కొట్టి కురిసింది. మేము ప్రాణ సంశయ స్థితికి వచ్చాము. వడగండ్ల దెబ్బకు నిబ్బరించుకోజాలపోయితిమి. గొడుగులు చెడిపోయాయి. తలగుడ్డలు కోట్లు నాడు మమ్ము రక్షించాయి. 1 గంటలో వాన వెలిసిపోయింది. బతికి బయటపడ్డాము. సాలూరులో కొన్ని గొప్ప గ్రంథములున్నాయి. అవి మాకు దొరకలేదు. వాంగ్మయ సేవ అనేది ఆయనకు వృత్తి కాదు, కేవలం